నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, సూర్యుడు తేజోహీనుడయ్యాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారాడు, బ్లడ్ మూన్స్ వచ్చినాయి. ఇవన్నీ సంభవించినవి అంటే కారణం ఏమిటంటే దేవుని రాకడ అతి సమీపముగా ఉంది, దేవుని యొక్క ఉగ్రత దినము అతి త్వరగా ఉంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ వచనాలను గురించి మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే, ఒకటి దేవుని రాకడ గురించినటువంటి హెచ్చరికను తెలియచేయటం, రెండవదిగా చూసినట్లయితే ఇదే వచనాన్ని మరొక సందర్భంలో మరొక చోట అపోస్తలులు వారు తెలియచేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 20వ వచనములో ఇలాగ రాయబడింది, ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అని రాయబడి ఉంది. గమనించండి, యోవేలు 2వ అధ్యాయము 31వ వచనములో చదువుకున్నటువంటి వచనము, అలాగే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడినటువంటి వచనము, 2 వచనాలు కూడా ఒకటే. అయితే అక్కడ సూర్యుడు తేజోహీనుడవుతాడని రాయబడింది. కొత్త నిబంధనలో ఇదే వచనము సూర్యుడు చీకటిగా మారతాడు అని రాయబడింది. పాత నిబంధన పుస్తకములో యోవేలు గ్రంథములో చంద్రుడు గురించి రాసినప్పుడు చంద్రుడు రక్తవర్ణమగును అని రాయబడింది. క్రొత్త నిబంధన పుస్తకములో అదే వచనమును చంద్రుడు రక్తముగా మారును అని రాయబడింది. అంటే సూర్యుడు అక్కడ తేజోహీనుడవుతాడు అని రాయబడింది, ఇక్కడ చూసినట్లయితే చీకటిగా మారతాడు అని రాయబడింది. అలాగే చంద్రుడు రక్తవర్ణం అవుతాడని పాత నిబంధనలో తెలియచేశారు. క్రొత్త నిబంధనలో చూసినట్లయితే చంద్రుడు రక్తముగా మారును అని రాయబడి ఉంది. అంటే రెండు కూడా ఒకటే, సూర్యునిలో గాని చంద్రునిలో గాని వచ్చేటటువంటి సూచనలు రెండు ఒకటే అని తెలియచేయబడుతుంది. అయితే ప్రస్తుతము దేవుడు ఈ మాటలు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాన్ని చూసినప్పుడు యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి 2వ అధ్యాయము 31వ వచనములో ఆ వచనములో ఏమని రాసి ఉందంటే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము అని రాయబడింది. అదే క్రొత్త నిబంధనలో వచ్చేటప్పటికీ అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 20వ వచనములో ఇక్కడ యెహోవా యొక్క మహాభయంకరమైన దినము అని రాయలేదు, కానీ ప్రభువు ప్రత్యక్షమగు మహాదినము అని రాయబడి ఉంది. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటి అంటే, అక్కడ దేవుడైనటువంటి యెహోవా యొక్క మహాదినము అని ఏదైతే చెప్పబడిందో క్రొత్త నిబంధన పుస్తకంలో ఏమని తెలియచేయబడి ఉందంటే ప్రభువు యొక్క మహాదినము అని తెలియచేయబడుతుంది. అంటే ప్రభువు దేవుడే, దేవుడే ప్రభువు, యెహోవాయే ప్రభు అనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి.